నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకప్పుడు దేశంలో అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీకాల కోసం వ్యాక్సినో రామచంద్ర అని దేబిరించాల్సిన దుస్థితి వచ్చింది. చాలా దేశాలు వ్యాక్సినేషన్ కోసం పక్కా ప్లాన్ అమలు చేస్తుంటే మన ప్రభుత్వం దగ్గర అసలు ప్లానే లేకపోవడం కొంప ముంచుతోంది. దేశంలో వ్యాక్సిన్ సంక్షోభం ఉందా? డోసుల కోసం ప్రజలు అల్లాడిపోతున్నారా? అందరికీ టీకాలు అందేదెప్పుడు? ఇండియాలో వ్యాక్సినేషన్ మొదలవడమే లేటు. ఆ తర్వాత కూడా దశల వారీగా నిదానంగా వేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు 60 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ సెకండ్ డోస్ అందలేదు. 45 ఏళ్లు పైబడిన వారిలో మెజార్టీ జనాభా అసలు ఫస్ట్ డోసే తీసుకోలేదు. ఇక 18+ కేటగిరీకి అయితే ఇంతవరకు ఒక్క డోసు పడలేదు. ఈ లెక్కన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేది ఎప్పుడు? అసలు ప్రజలందరికీ టీకాలు అందుతాయా? కరోనా వస్తుందని ఇప్పుడు కొత్తగా తెలియలేదు. ఏడాదిగా వైరస్ మహమ్మారిలా వేధిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా వేవులు వస్తూనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే చెప్పింది. అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు దేశ జనాభాకు 2 వ్యాక్సిన్ డోసులు స్టాక్ చేసి ఉంచాయి. కానీ భారత్ అన్నీ తెలిసి నిర్లిప్తంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అయితే మొద్దు నిద్రపోయిందనే చెప్పాలి. సెకండ్ వేవ్ రాకముందే కరోనాను జయించేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన తొందరపాటు ప్రకటన కరోనా విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రభుత్వాలు అతి విశ్వాసానికి పోయాయి. నిపుణుల సూచనలు పట్టించుకోలేదు. కరోనా కట్టడికి కీలకమైన వ్యాక్సినేషన్ ప్లాన్ అనేదే లేదు. ఉన్న కొన్ని టీకాలను వ్యాక్సిన్ మైత్రి పేరుతో విదేశాలకు ఎగుమతి చేసి సాయం చేస్తున్నామంటూ ఫోజులు కొట్టారు. ఇప్పుడు మిన్ను విరిగి మీద పడేసరికి దిక్కులు చూస్తున్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం, టీకా సరఫరా గొలుసు లాంటి వాటి మీద ఎలాంటి అంచనాలు లేకుండానే వ్యాక్సినేషన్ కు నోటుకొచ్చిన తేదీలు ప్రకటించేశారు. మొదట్లో ప్రజలు వ్యాక్సినేషన్ కు ముందుకు రాలేదని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తీరా ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ క్యూ కట్టేసరికి స్టాక్ లేదని చేతులెత్తేశారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దేశం భారత్. దశాబ్దాలుగా కోట్లాది మంది గర్భిణీలు, చిన్నారులకు టీకాలేస్తున్న అనుభవం కూడా ఉంది. అయినా సరే దేశ ప్రజలంతా వ్యాక్సినో రామచంద్ర అని అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ జనాభా 130 కోట్ల పైమాట. 18 ఏళ్ల పైబడిన వారి జనాభా 100 కోట్లు. అంటే దేశానికి 200 కోట్ల డోసులు వ్యాక్సిన్లు కావాలి. ఈ లెక్కన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయంటే అంచనా వేయడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. ప్రస్తుత వేగంతో వ్యాక్సినేషన్ కొనసాగితే 10 ఏళ్లైనా అందరికీ టీకాలు అందుతాయి అన్న గ్యారంటీ లేదని తేల్చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఎంతమందికి ఉన్నది అంచనాకి సరిగ్గా రాలేకపోయింది గవర్నమెంట్. మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. కనీసం హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే 100 కోట్ల మందికి పైగా టీకాలు వేయాలి. 100 కోట్ల మంది కంటే 200 కోట్ల డోసులు వేయాలి. ఈ హెర్డ్ ఇమ్యూనిటీకి మనం 3 నుంచి 4 నెలల్లో మొత్తం ఈ 100 కోట్ల మందికి వేయగలిగితేనే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. లేకపోతే వ్యాక్సిన్ రెసిస్టెంట్ మ్యూటెంట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ మ్యూటెంట్స్ పెరగడం వల్ల వ్యాక్సిన్ ఎక్కువగా పనిచేస్తుందని మనం చెప్పలేము. దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాలు 2: కోవిషీల్డ్, కోవాక్సిన్. రష్యా నుంచి స్పుత్నిక్ టీకా ఇప్పుడిప్పుడే దిగుమతవుతోంది. ఇది కూడా త్వరలో దేశంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటి వరకు నెలకు 1 కోటి డోసులుండగా జూన్ నాటికి 2 కోట్లు, జూలై, ఆగస్టు నాటికి 6 నుంచి 7 కోట్లు, సెప్టెంబర్ నాటికి 10 కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ ఉత్పత్తి ప్రస్తుతం 6 కోట్లుండగా జూలై నాటికి 10 కోట్ల డోసులకు చేరుకుంది. దేశంలో జనవరి 16 నుంచి ఇప్పటి వరకు 16% మందికి ఫస్ట్ డోస్, 4% మందికి మాత్రమే సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ నెల 15వ తేదీ వరకు అన్ని రాష్ట్రాలకు కలిపి 2 నుంచి 12 కోట్ల డోసులు కేటాయించింది. అంటే ప్రభుత్వ టీకా కేంద్రాల్లో రోజుకు 14,13,333 డోసులు మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు వేసిన సగటు టీకా డోసుల సంఖ్య కంటే ఇది తక్కువ. ప్రస్తుతం దేశీయంగా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లకు కేంద్ర ప్రభుత్వం వచ్చే 3 నెలల కాలానికి కలిపి 16 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం నెలకు 5.33 కోట్ల డోసులు వచ్చే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి ఆ సంస్థలు మరో 50% మొత్తాన్ని రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకోవడానికి వీలున్నందున మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ఆసుపత్రులకు ఇవ్వచ్చు. అంటే కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు కలిపి 3 నెలల్లో 32 కోట్ల డోసులు వేయొచ్చు.
ఈ లెక్కన రోజుకు 35 లక్షలకు పైగా డోసులు చొప్పున నెలకు 10.66 కోట్ల మందికి ఇవ్వచ్చు. ఈ ప్రణాళిక ప్రకారం టీకా కార్యక్రమం కొనసాగితే 100 కోట్ల మందికి ఒక డోసు వ్యాక్సిన్ ఇవ్వడానికి దాదాపు 10 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. 2 డోసులు ఇవ్వడానికి అంతకు రెట్టింపు సమయం కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 5,895 కోట్లతో సీరం, భారత్ బయోటెక్ కి కలిపి 34.6 కోట్ల డోసులు ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంతో అర్హులైన జనాభాలో 42.5% మందికి ఒక డోసు ఇవ్వడానికి వీలవుతుంది. ఆగస్టు నుంచి గుజరాత్కు చెందిన జేడస్ క్యాడిలా, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. విదేశీ టీకాలకు కేంద్రం అనుమతిచ్చినా అవి ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యే అవకాశమే లేదు. అందువల్ల అవి వేడి నీళ్లకు చన్నీళ్లలా మాత్రమే తోడవుతాయని నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్ తొలి వారంతో పోలిస్తే ఇప్పుడు టీకాల పంపిణీ వేగం తగ్గింది. ఏప్రిల్ 5న 45 లక్షల డోసుల టీకా వేయగా మే 3వ తేదీ నాటికి అది 17 లక్షల డోసులకు పడిపోయింది. టీకా ఉత్పత్తి అనుకున్నంత స్థాయిలో లేకపోవడమే ఇందుకు కారణం. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ వయస్సు వారీగా పంపిణీ చేసిన వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన పౌరులకు 41% కోవిడ్-19 టీకా వేసినట్లు పేర్కొంది. 45 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు 46% ఉన్నారని తెలిపింది. 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గలవారు 9%, 18 నుంచి 30 సంవత్సరాల వయసు గలవారు 4% వాటా కలిగి ఉన్నారని చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో అందరి చూపు టీకా వైపు మళ్లింది. వ్యాక్సిన్ తీసుకుంటే ముప్పు కొంత తప్పించుకునే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారు ఉదయం నుంచి ఆసుపత్రుల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే నిల్వలు సరిపడా లేకపోవడంతో టీకా దొరకడం గగనమవుతోంది. దీంతో విసిగిపోయిన ప్రజలు వైద్యాధికారులతో గొడవలకు దిగుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలు పంపిణీ కేంద్రాల వద్ద భౌతిక దూరం విస్మరిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలోని రిజిస్ట్రేషన్ కౌంటర్ నుంచి టోకెన్లు దొరకని వారు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరు నేరుగా డాక్టర్ల గదిలోకి చొచ్చుకెళ్లి సిబ్బందిని నిలదీస్తున్నారు. ఇక స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద టోకెన్లు దొరకపోవడం కూడా గొడవలకు కారణమవుతోంది. దేశంలో కరోనా వ్యాక్సిన్ మరి కొరత ఉన్నది. మరి ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా ప్లానింగ్ లేకపోవడమే దీని అంతటి కారణం. మరి డోసుల కొద్దీ మరి 2వ డోసు ఇవ్వలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు కోవాక్సిన్ అయితే దాదాపు 15 రోజుల నుండి లేదు. కోవిషీల్డ్ మళ్ళీ మరి ఈరోజు బంద్ చేసి కోవిషీల్డ్, కోవాక్సిన్ 2 కూడా మరి సెకండ్ డోసు ఇచ్చేటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేరళ మోడల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన డోసుల్ని తక్కువ వృధాతో పంపిణీ చేసి కేరళ రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్ కోసం కేరళ ఒక సమర్థ ప్రణాళికను అవలంబించింది. 5 మిల్లీలీటర్ల వ్యాక్సిన్ సీసాలో 10 డోసులుంటాయి. అంటే ఒక సీసా తెరిస్తే 10 మందికి టీకాలేయొచ్చు. వ్యాక్సిన్ తక్కువ కాకూడదు అనే ఉద్దేశంతో వ్యాక్సిన్ తయారీదారీ సంస్థలు ప్రతి సీసాలోనూ కొన్ని అదనపు టీకా చుక్కలు సరఫరా చేస్తున్నాయి. అంటే ప్రతి సీసాలోనూ 0.55 మిల్లీ లేదా 0.6 మిల్లీల ఔషధం అదనంగా ఉంటుంది. కేరళ నర్సులు ఒక సీసా తెరిచిన తర్వాత 10 మందికి బదులుగా 11 నుండి 12 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఒక వ్యాక్సిన్ సీసా మూత తెరిచిన 4 గంటల లోపలే 10 లేదా 12 మందికి టీకా వేసేయాలి. లేదంటే అది పాడవుతుంది. కేరళ ఆసుపత్రులన్నిటికీ ఒక పద్ధతి ప్రకారం వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఏ ఆసుపత్రికి కూడా 200 సీసాల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. వాటిని కూడా మొదటి, 2వ డోసుల మధ్య విభజిస్తున్నారు. 120 వ్యాక్సిన్ సీసాలను మొదటి డోసులకు ఉపయోగిస్తారు. మిగతా వాటిని 2వ డోసు ఇవ్వడానికి వినియోగిస్తారు. వ్యాక్సినేషన్పై ప్రణాళిక లేకుండా ముందుకెళ్లిన కేంద్రం అందుకు తగిన మూల్యం చెల్లిస్తోంది. ప్రభుత్వాల తప్పులకు ఇప్పుడు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఫస్ట్ వేవ్కు సెకండ్ వేవ్కు మధ్య 6 నెలల సమయం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడు వ్యాక్సిన్ సంక్షోభానికి దారితీస్తుంది. దేశంలో టీకా కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఫస్ట్ డోస్ కోసం కోట్ల మంది ఎదురు చూస్తుంటే సెకండ్ డోస్ ఎప్పుడు పడుతుందా అని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ విధానంలో ఉన్న గందరగోళమే దీనికి కారణం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరో ప్రహసనంగా మారింది. దీనికి తోడు టీకాలపై పేటెంట్ గొడవ కూడా వచ్చిపడింది. దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసినా అది వాస్తవ రూపం దాల్చలేదు. అనేక రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడమే అందుకారణం. 45 ఏళ్లకు పైబడిన వారిలో తొలి డోసు తీసుకున్న వారిలో చాలా మందికి 2వ డోసు ఇవ్వాల్సి ఉంది. టీకాలకు తీవ్రమైన కొరత ఉండడంతో 2వ డోసులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతలోనే కేంద్రం 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా టీకా అందించాలని ఆదేశించింది. ఈ తరుణంలో తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది.
మే 12 వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వలేమని, రెండో డోసు తీసుకోవాల్సిన వారికే తమ ప్రాధాన్యతని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారు ఆ మేరకు సర్టిఫికేట్ చూపిస్తే ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు రెండో డోసు మాత్రమే అందజేస్తామని వెల్లడించింది. మన తెలంగాణలో ప్రజెంట్ ఓన్లీ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కానీ గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ మనం సెకండ్ డోస్కే ఇప్పుడు ప్రజెంట్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. ఏదైతే 18 to 44 కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది, మన దగ్గర ఇంకా మొదలు కాలేదు. అది ప్రాబబ్లీ ఒక 10 to 15 డేస్లో మన వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. టీకాల స్టాక్ పంపిణీపై ఎలాంటి అవగాహన లేకుండానే కేంద్రం వ్యాక్సిన్ తేదీలు ప్రకటించడం రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టింది. సార్వత్రిక టీకా విధానం నుంచి దూరం జరిగిన కేంద్రం సగం జనాభాకు టీకాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రాలపై పెట్టింది. వ్యాక్సిన్ డోసులన్నీ బ్లాక్ చేసి రాష్ట్రాలు ప్రైవేటుగా కొనుక్కోవచ్చని ఆఫర్ ఇచ్చింది. కానీ టీకా సంస్థల్ని సంప్రదించాకే అన్ని రాష్ట్రాలకు అసలు విషయం అర్థమైంది. వ్యాక్సిన్ కంపెనీల నుంచి టీకా కొనే పరిస్థితి లేదని గ్రహించే అందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్ మొదలుపెట్టింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దశాబ్దాలుగా ఉన్న సార్వత్రిక టీకా విధానం కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు మనకు అందుబాటులో ఉన్న 2 వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి పరిచిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్. కోవిషీల్డ్ మన దేశంలో పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. టీకా విక్రయ ధరల్లో సగభాగాన్ని ఆస్ట్రాజెనెకాకు రాయల్టీగా సీరం సంస్థ చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వానికి కోవిషీల్డ్ టీకాను ఆ సంస్థ 150 రూపాయలకే విక్రయిస్తోంది. ఇందులో 75 రూపాయలు లైసెన్స్ నిబంధనల ప్రకారం ఆస్ట్రాజెనెకాకు చెల్లించాలి. మిగతా 75 రూపాయలతో కోవిషీల్డ్ను ఉత్పత్తి చేయడం తమకు లాభదాయకంగా లేదని సీరం ఇన్స్టిట్యూట్కు స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకాకు సీరం ఇన్స్టిట్యూట్ అంత పెద్ద మొత్తంలో రాయల్టీ ఎందుకు చెల్లించాలి? ప్రపంచ వాణిజ్య సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన ప్రొడక్ట్ పేటెంట్ను అంగీకరించి తీరాలి. పేటెంట్ ఉన్న ఒక వస్తువును దాన్ని అభివృద్ధి పరిచిన కంపెనీ మినహా మరే ఇతర కంపెనీ ఉత్పత్తి చేయకూడదు. చివరకు ప్రత్యామ్నాయ ప్రక్రియను ఉపయోగించడం ద్వారా కూడా ఉత్పత్తి చేయకూడదని ప్రొడక్ట్ పేటెంట్ నిర్దేశిస్తోంది. 1995లో WTO ఒప్పందంలో భాగంగా ప్రొడక్ట్ పేటెంట్లను మనం అంగీకరించాం. అంతకుముందు ప్రాసెస్ పేటెంట్లుండేవి. ఇవి ఒక వస్తువును ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసేందుకు అనుమతించేవి. ప్రొడక్ట్ పేటెంట్స్ పర్యవసానంగా కోవిషీల్డ్ టీకాను ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేసేందుకు వీలు లేదు. ఫలితంగా మన దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి పరిమితులు నెలకొన్నాయి. మన ప్రజలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. మనకు అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్ కోవాక్సిన్. దీన్ని మన భారతీయ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి పరిచింది. సీరం ఇన్స్టిట్యూట్ అడుగుజాడల్లో ఈ కంపెనీ కూడా తమ టీకాను 150 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది. ప్రభుత్వం నిర్బంధ లైసెన్సింగ్ నిబంధనను ఉపయోగించుకోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ పేటెంట్ల నియమాలు స్పష్టంగా పేర్కొన్నాయి. కోవిడ్ విపత్తు లాంటి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పేటెంట్ ఉన్న ఒక వస్తువుని ఇతర కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని WTO పేటెంట్ నియమాలు స్పష్టం చేశాయి. నిర్బంధ లైసెన్సులు జారీ చేసేందుకు యోగ్యమైన ప్రాతిపదికలు ఏమిటో దేశాలే నిర్ణయించుకోవచ్చని WTO స్పష్టంగా పేర్కొంది. అలాగే ఎలాంటి విపత్కర పరిణామాలను జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించవచ్చో కూడా ప్రపంచ వాణిజ్య సంస్థ స్పష్టం చేసింది. అయితే మన ప్రభుత్వం నిర్బంధ లైసెన్సింగ్ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే బహుళజాతి కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని మన ప్రభుత్వం భయపడినట్టుంది. ప్రపంచ వాణిజ్య సంస్థతో మనం కుదుర్చుకున్న ఒప్పందంపై నిశిత దృష్టి సారించవలసిన అవసరం ఉంది. కోవిడ్ ఉపద్రవం అందుకు సరైన సమయం. 1995లో ఈ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ప్రొడక్ట్ పేటెంట్లతో చేకూరే నష్టం కన్నా స్వేచ్ఛ వాణిజ్యంతో సమకూరే లాభాలు అత్యధికంగా ఉంటాయని సంపన్న దేశాలు నమ్మబలికాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో మనం లబ్ధి పొందుతామని భరోసా ఇచ్చాయి. ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉభయతారకమని చెప్పాయి. అధునాతన సాంకేతికతతో పాటు ఎగుమతి మార్కెట్లు అపారంగా లభిస్తాయని అన్నారు. వాస్తవం ఏమిటి? 25 సంవత్సరాల అనంతరం WTO ఒప్పందం వల్ల బహుళజాతి కార్పొరేట్ సంస్థలు మాత్రమే అధికంగా లబ్ధి పొందుతున్నాయని స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య విపత్తు నెలకొన్న తరుణంలో కరోనా టీకాలపై పేటెంట్ను తాత్కాలికంగా ఎత్తేయాలని ఇండియా, సౌత్ ఆఫ్రికా లాంటి 100కు పైగా దేశాలు ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన పెట్టాయి. మొదట దీన్ని వ్యతిరేకించిన అమెరికా ఇప్పుడు మద్దతు పలకడంతో ఈ తీర్మానం ఆమోదం పొందుతుందని, టీకాలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్లు అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశమనే ఘనత, బడా వ్యాక్సిన్ కంపెనీలున్న దేశంగా గుర్తింపు.
పైగా మెజార్టీ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సప్లై చేస్తున్న దేశంగా రొమ్ము విరుచుకుంటాం. కానీ మనకు మాత్రం వ్యాక్సిన్లు లేవు. దీని కారణమేంటి? ముందు చూపు లేకపోవడమా? ప్రజారోగ్యంపై ప్రభుత్వాల నిర్లక్ష్యమా? ఒక పక్క దేశమంతా అతలాకుతలమైపోతోంది. కేసులు పెరిగిపోతున్నాయి. మరణాలు లెక్కాపత్రం లేకుండా జరుగుతున్నాయి. ఇటు లాక్డౌన్ పెట్టే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా దేశానికి వ్యాక్సిన్ భరోసా మాత్రం రాలేదు. మొదట్నుంచి వ్యాక్సిన్ సరఫరాలో గందరగోళమే. ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతోంది. సింపుల్గా చెప్పాలంటే అందర్నీ ఓ పక్క కరోనా భయం, మరో పక్క వ్యాక్సిన్ పరేషాన్ వెంటాడుతోంది. ప్రభుత్వాలు ప్రకటన ఇచ్చినంత తేలిగ్గా వ్యాక్సిన్లు దొరకడం లేదు. ఆర్భాటంగా స్టేట్మెంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వెళ్ళండి, వేయించుకోండి, అన్ని ఏర్పాట్లు చేసేశాం అంటాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది వేరు. వ్యాక్సిన్లు లేవు, వేసే సిబ్బంది ఉండరు, సమయానికి స్టాక్ రాదు, గంటలు గంటలు క్యూలో నిలబడలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క వ్యాక్సిన్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాక్సిన్ కోసం వెళితే వైరస్ వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. కిక్కిరిసిన క్యూలు, దూరం పాటించే అవకాశం లేకపోవడం ప్రమాదకరంగా ఉన్నాయి. కరోనా కాలంలో ఆసుపత్రుల్లో బెడ్ల కోసమే కాదు, టీకాల కోసం కూడా సిఫార్సులు అవసరమవుతున్నాయి. స్థానిక నాయకులు టీకాల కోసం ఒత్తిడి తెస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. టీకా పంపిణీ కేంద్రాల గురించి సమాచారం ఉన్నా ఎప్పుడు ఏ రకం టీకా వేస్తారన్నది సమాచారం ఉండడం లేదు. కొన్ని చోట్ల కోవాక్సిన్ తీసుకునేవారు, మరికొన్ని చోట్ల కోవిషీల్డ్ తీసుకునేవారు సెకండ్ డోస్ కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం గందరగోళంగా మారింది. ఇక నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల సామాన్యులు వ్యాక్సిన్ కు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో వ్యాక్సిన్ కోసం రోడ్ల వెంట తిరగాల్సి రావడం ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. అలాగే రెండో డోస్ టీకా వేయించుకోవాలని వస్తున్న మెసేజ్లను అనుసరించి కొందరు పంపిణీ కేంద్రాలకు వెళుతున్నా అక్కడ టీకా ఉండడం లేదు. మరో రోజు రావాలని ఒకసారి, ఎప్పుడు వేస్తామో తెలియదని సిబ్బంది చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో 45 ఏళ్లు నిండిన వారిలో మెజారిటీ జనాభాకు వ్యాక్సిన్ అందలేదు. రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. కేంద్రం ఇస్తే వేద్దాం, లేకపోతే లేదన్నట్లుగా ప్రభుత్వాలుంటున్నాయి. మధ్యలో ప్రజలే నలిగిపోతున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ప్రజల్ని కాపాడుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు వేయించాయి. మన దేశం దగ్గర వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంచిన దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. చివరకు అత్యంత ధనిక దేశమైన కెనడా కూడా ఇండియా నుంచే వ్యాక్సిన్లు వెళ్ళాయి. అక్కడి ప్రజలు వ్యాక్సిన్కు నోచుకున్నారు. కానీ ఇండియాలో మాత్రం ప్రజలకు ఆ భాగ్యం లేదు. 3.5 లక్షల వ్యాక్సిన్లు పర్ డే కోవాక్సిన్ అయితే 9.5 లక్షల వ్యాక్సిన్లు కోవిషీల్డ్ తయారులో ఉన్నది. కానీ మనకు ఇండియాలో రిక్వైర్మెంట్ దాదాపుగా 30 లక్షల నుంచి 50 లక్షలు. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు ఇప్పుడు అందాల్సిన డోసెస్ అందటం లేదు. మినిమం 30 నుంచి 50 లక్షలు అందగలుగుతూనే మనం ఇండియన్ పాపులేషన్కు వ్యాక్సినేషన్ చేయగలుగుతాం. 18 నుంచి 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ అది పబ్లిసిటీ స్టంట్గానే మిగిలిపోయింది. కేంద్రం రాష్ట్రాలకు టీకా డోసులు పంపిణీ చేయడం లేదు. అరకొర పంపిణీ చేసి వాటినే ఇవ్వాలని చెప్తోంది. రాష్ట్రాలు కేంద్రం పంపే ఆ అరకొరే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికో, లేకపోతే రికమెండేషన్లు ఉన్నవారికో పంపిణీ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే పంపిణీ చేస్తున్నాయి. కేంద్రం వ్యాక్సిన్లను సేకరించడంలో అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఆర్డర్లు పెట్టి ఆగమేఘాల మీద అందరికీ పంపిణీ చేయాలన్న ఆలోచన చేయడం లేదు. విసుగు పుట్టి ప్రభుత్వాలు, ప్రజలు కొనుక్కొని వ్యాక్సిన్లు వేసుకుంటారన్న అభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరోపక్క కేంద్రం అరకొరగా పంపే వ్యాక్సిన్లలో అత్యధికం కొన్ని రాష్ట్రాలకే పంపుతున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్రాలకిచ్చే వ్యాక్సిన్ల కోటాను ఏ విధంగా నిర్ణయిస్తారో ఎవరికీ క్లారిటీ లేదు. గతంలో ఎప్పుడూ వ్యాక్సినేషన్ ఇంత గందరగోళంగా జరగలేదు. కేంద్రం బాధ్యత తీసుకుని ఒక మిషన్లా నిర్ణీత కాల వ్యవధిలో వ్యాక్సినేషన్లు పూర్తి చేసింది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పచ్చిగా చెప్పాలంటే నూకలున్నోడు బతుకుతాడు, లేనోడు పోతాడన్నట్టుగా పరిస్థితి మారింది. అటు ఆక్సిజన్ అందించడంలో విఫలమవుతున్నారు. ఇటు వైరస్ సోకకుండా, సోకినా ఏ ప్రమాదం లేకుండా వ్యాక్సిన్ ఇవ్వడంలో కూడా దారుణంగా విఫలమవుతున్నారు. ప్రకటనలు చేయడంలో ఉన్న ఉత్సాహం దాన్ని అమలు చేయడంలో కనిపించడం లేదు. వైరస్ ఈ స్థాయిలో ప్రజల్ని బలి తీసుకుంటుంటే ఆగమేఘాల మీద ఆర్డర్లు ఇచ్చి రాష్ట్రాలకు సరఫరా చేయాల్సింది పోయి పరిస్థితిని గాలి కొదిలేసిన తీరు ఆందోళనకరంగా కనిపిస్తోంది. అటు వైరస్ సోకితే ఏమవుతుందో అన్న ఆందోళన,
ఇటు వ్యాక్సిన్ కోసం వెతుకులాట, ఈ రెండు కలగలిసి ప్రజల్ని అంతులేని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈ సమస్యకున్న పరిష్కారం ఒకటి, దేశీయంగా వ్యాక్సిన్ల సంఖ్య పెంచి వ్యాక్సినేషన్ కేంద్రాలు పెంచి ప్రక్రియను వేగవంతం చేయడం. 2, మెరుగ్గా ఉన్న విదేశీ వ్యాక్సిన్లను అనుమతులిచ్చి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల అందుబాటులో ఉంచటం. ఈ రెండు చేస్తే తప్ప కొద్ది నెలలకైనా వ్యాక్సిన్ పరీక్షకు పరిష్కారం దొరికే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్ కు మన దగ్గర అనుమతులు వచ్చాయి, పైగా కొన్ని డోసులు కూడా చేరుకున్నాయి. కానీ ఇవి డోసులు ఇచ్చే దశకు ఎప్పుడు చేరుకుంటాయో తెలీదు. అటు సరిపడా డోసులు లేవు. ఉన్న వాటిని ఎప్పుడు ఎక్కడ ఇస్తున్నారో తెలీదు. ప్రైవేటుకి ఇస్తారో లేదో తెలీదు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఏ సదుపాయాలు ఉండవు. పైగా దీనికోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే ఇస్తామంటారు. ఒక్క వ్యాక్సిన్ కోసం సామాన్యుడు ఎన్ని తంటాలు పడాలి? అయినా వైరస్తో ఇబ్బందులు పడే కంటే వ్యాక్సిన్ వేయించుకోవడమే మెరుగు కదా అని ఉత్సాహం చూపినా చివరికి ఆయా కేంద్రాల్లో స్టాక్ ఉండదు. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేసి ఇలాంటి విపత్తు నుండి బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదా? ప్రజా భద్రతను గాలి కొదిలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఏర్పాట్లు చేయకుండా వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, అంతకంటే ముందు వ్యాక్సిన్ అందాలి. కానీ ఈ 2 దశల్లోనూ ప్రభుత్వాలు అడ్డంగా విఫలమవుతున్నాయి. ఏడాదిలో ఒక్క ఆసుపత్రిని కట్టలేని ప్రభుత్వాలు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు పెంచలేని ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఏ లక్ష్యం కోసం పదవుల్లో ఉన్నట్టు? ఇవన్నీ సామాన్యుల్లో వస్తున్న ప్రశ్నలు. అత్యంత భద్రతా వాతావరణం చుట్టుముట్టి ఏం జరుగుతుందో తెలియని ఆందోళనలో పడేస్తే సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ ప్రకటనలకే పరిమితం కాకుండా అమలులో వేగం పెరగాలి. వ్యాక్సిన్ డోసులు పెంచి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వ్యాక్సిన్ సంక్షోభం లక్షల మంది చావు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.